హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం తెలుగులో చాలా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్, కార్టూన్స్ ఇలా చాలానే చూసాం. అయితే ఈ వీడియోలో తెలుగులో అవైలబుల్గా ఉన్న యానిమీస్ గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్ లెట్ గెట్ స్టార్టెడ్. సో డ్రాగన్ బాల్స్ ఈ యానిమీ ఎప్పటి నుంచి తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇందులో గోకు అండ్ వెజిటా వాయిస్ తెలుగులో చాలా బాగుంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే సయన్ వరల్డ్ నుంచి గోకు అనే వ్యక్తి భూమికి వస్తాడు. సో గోకు చిన్నప్పటి నుంచి చాలా బలవంతుడు అనమాట. సో గోకు ఏలియన్ అయినా భూమి మీద ఉన్న ప్రజలను విలన్స్ నుంచి కాపాడుతూ ఉంటాడు. సో అలాగే భూమి మీదకి ఎందుకు వచ్చాడు, గోకు తన గ్రహం వాసులను ఎలా కనుక్కున్నాడు, సో అన్నది స్టోరీ. ఈ యానిమీలో తెలుగు డబ్ అనేది ఇచ్చి పడేశారు. కానీ డ్రాగన్ బాల్స్ యొక్క రైటర్ అకిరా తోరియామా రీసెంట్గా చనిపోయారు. సో ఇది డ్రాగన్ బాల్స్ యానిమీ ఫ్యాన్స్కి చాలా బాధాకరమైన విషయం. సో ఓకే, ఎనీవే ఆయన ఆత్మ శాంతిని కోరుకుందాం. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి డీమన్ స్లేయర్. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇప్పటి వరకు సీజన్ 1లో 26 ఎపిసోడ్స్, అలాగే మ్యూజియం ట్రైన్ మూవీ, సీజన్ 2 ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్లో 11 ఎపిసోడ్స్, సీజన్ 3లో స్వర్డ్ స్మిత్ విలేజ్ ఆర్క్లో 11 ఎపిసోడ్స్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యానిమీలో ఫైట్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. అలాగే యానిమేషన్ కూడా పీక్ ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే తాంజిరో మన హీరో ఒకరోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఒక డీమన్ చేత అందరూ చనిపోతారు. కానీ వాళ్ళ చెల్లి బ్రతుకుతుంది, కానీ డీమన్గా మారిపోతుంది. వాళ్ళ చెల్లిని డీమన్ నుంచి మనిషిగా మార్చాడా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఈ యానిమీ మీద ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి జుజుట్సు కైసెన్. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. సో ఇప్పటి వరకు 2 సీజన్స్ ఫుల్గా రిలీజ్ అయ్యాయి. సో అందులో సీజన్ 1లో 24 ఎపిసోడ్స్ ఫుల్గా తెలుగులో డబ్ అయి ఉన్నాయి. అలాగే సీజన్ 2లో 23 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో 11 ఎపిసోడ్స్ అనేవి తెలుగులో డబ్ అయి ఉన్నాయి. సో ఈ యానిమీలో గోజో సాతురో వాయిస్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఈ యానిమీలో గోజో యాటిట్యూడ్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే యూజీ ఇటడోర్ అనే అబ్బాయి ఒక కర్స్ డీమన్ యొక్క ఫింగర్ని మింగేస్తాడనమాట. సో ఆ తర్వాత అతని లైఫ్లో ఏం జరిగింది అన్నదే స్టోరీ ప్లాట్. అలాగే యానిమేషన్ కూడా తోపు ఉంటుంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి సోలో లెవెలింగ్. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. రిలీజ్ అయింది 2024లో అయినా ఈ యానిమీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎంతలా అంటే మోస్ట్ వ్యూడ్ ఇన్ 2024లో ఈ యానిమీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు 10 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో 8 ఎపిసోడ్స్ అనేవి తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యానిమీ స్టోరీ ప్లాట్ డీటెయిల్స్, సీజన్ 1లో ఎన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి అన్న విషయాల మీద ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి విండ్‌ల్యాండ్ సాగా. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. వచ్చింది 2 సీజన్స్ అయినా విండ్‌ల్యాండ్ సాగా ఒక ఎపిక్ యానిమీ అని చెప్పొచ్చు. సీజన్ 1లో 24 ఎపిసోడ్స్, సీజన్ 2లో 24 ఎపిసోడ్స్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యానిమీ ఒక ఎపిక్ యానిమీ ఎందుకన్నానంటే ఈ యానిమీ బేసిక్గా వైకింగ్స్, వారియర్స్ టైమ్స్లో వాళ్ళు ఎలా బ్రతికేవారు, అప్పట్లో స్లేవరీ అంటే బానిసత్వం, క్రూయాలిటీ, డిస్క్రిమినేషన్, రాసిజం లాంటి టాపిక్స్ మీద నడుస్తుంది. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అనుకోండి. ఈ యానిమీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి థార్ఫిన్, వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి థోర్స్. కొన్ని అనుకోని కారణాల వల్ల థోర్ఫిన్ వాళ్ళ ఫ్యామిలీ నుండి దూరం అయిపోతాడు. మన హీరో చిన్నతనంలో జాయ్ఫుల్గా ఉంటాడు, కానీ తర్వాత ఒక క్రూయల్ వారియర్గా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ ప్లాట్. ఒకసారి చూసేయండి, నిజంగా అప్పట్లో స్లేవ్స్ యొక్క లైఫ్ ఎలా ఉండేదో తెలుస్తుంది. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి మై హీరో అకాడమియా. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. టోటల్ సీజన్స్ వచ్చేసరికి 6 ఉన్నాయి. అలాగే 3 మూవీస్ కూడా వచ్చాయి. అందులో 3 సీజన్స్ అనేవి తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ 3 మూవీస్ కూడా తెలుగులో డబ్ అయి ఉన్నాయి. ఈ యానిమీ మెయిన్ జోనర్ వచ్చేసరికి యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. యానిమీ స్టోరీ ప్లాట్ ఏంటంటే సూపర్ హ్యూమన్స్ నివసిస్తున్న ప్రపంచంలో ఈజిగో మిడోర్ అనే అబ్బాయికి పవర్ లేకుండా పుడతాడు. మన హీరో ఎలాగైనా ఒక సూపర్ హీరో అవుతానని నిర్ణయించుకుంటాడు. సో ఆ తర్వాత అబ్బాయి ఎదుర్కొన్న సాహసాలు ఏంటి, ఆ సూపర్ హ్యూమన్గా ఎలా అయ్యాడు అనేది స్టోరీ ప్లాట్. ఒకసారి చూసేయండి. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి స్పై ఎక్స్ ఫ్యామిలీ. ఈ యానిమీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. ఈ యానిమీలో సీజన్ 1లో 25 ఎపిసోడ్స్, సీజన్ 2లో 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో సీజన్ 1లో 25 ఎపిసోడ్స్, సీజన్ 2లో 3 ఎపిసోడ్స్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యానిమీ మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ట్విలైట్ అనే స్పై తన అండర్ కవర్ మిషన్ భాగంగా తను ఒక సిటీ హాల్ వర్కర్ని పెళ్లి చేసుకొని అలాగే వచ్చిన అమ్మాయిని, ఒక డాగ్ని అడాప్ట్ చేసుకుంటాడు. అతనికి తెలియనిది ఏంటంటే అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ ఉంటుంది. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక అండర్ కవర్ అసాసినేటర్. తను అడాప్ట్ చేసుకున్న అమ్మాయి ఎవరి మైండ్ అయినా రీడ్ చేయగలుగుతుంది. అలాగే కుక్క ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఈ యానిమీలో కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ యానిమీ వచ్చేసరికి నరుటో. ఈ యానిమీ గురించి చెప్పనవసరం లేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసుకున్న నరుటో షిప్డన్ తెలుగు వర్షన్ కోసం కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ యానిమీలో ఫస్ట్ 220 ఎపిసోడ్స్ అనేవి తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత నరుటో షిప్డన్ 500 ఎపిసోడ్స్ అనేవి తెలుగు వర్షన్ ఇంకా రాలేదు. ఈ యానిమీ ఏ ఆర్డర్లో చూడాలి, స్టోరీ ప్లాట్ ఏంటి, ఎన్ని ఫిల్లర్ ఎపిసోడ్స్ ఉన్నాయి అన్న విషయాల మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఒకసారి చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చిన తెలుగు డబ్ యానిమీ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.